Nellore, Dr. Govind Surendra, Assistant Professor of History at SKR Government Degree College, Gudur, has traced the historicity of Gandvaram village in Nellore district to AD 1182 and has identified its historical landmarks from the pages of history. Speaking to Deccan Chronicle, Dr. Surendra said Chola King Manuma Ganda Gopaludu, then ruler of Nellore region holding the title Ganda, built this village as well as the Udya Kaleshwara temple in Gandavaram during AD 1182. The temple is so named because Cholas built it in such a way that rays of sunri say touch Lord Kaleshwara every day. There are 5 stone inscriptions at this temple. As per these inscriptions, Sri Kulottanga Chola Maharaja, crowned as Tribhuvana Chakravarti, donated generously to this temple. While one inscription is completely unknown, the remaining 4 talk about construction of the temple, surrounding villages, and various land grants and constructions in various stages of development. All inscriptions are in ancient Telugu and Tamil languages. ఇక్కడ అన్నమయ్య గారు అతివేగ కూడా సంగీతాభావాలతో గండవరాన్ని ఒక రచనగా చేశారన్నమాట. వాళ్ళు గండవరం అతితీరం, గండవరం మహాపుణ్యం, గండవర క్షేత్రే మహాఫలితం అని ఆయన లాలనుచు నూచేరు లలన లిరువెనల బాల గండవర గోపాలనిను చాలా లాలనుచు నూచేరు ఉదుటుగుబ్బల సరము లుయ్యాల లూగా పదరి కంకణరవము బహుగతులం రోగా ఒదిగి చెంపల కొప్పు లొక్కింత వీగా ముదు చెమటల నలికములు తప్పదోగా లాలనుచు నూచేరు సొలపు తెలకనుగవచూపు లిరువంక మలయురవళులకు పలుమానును బెళంక కొలది కోవిలదుములు క్రోను మదనాంక ముల గ్రేణిసేయు రవముల వడి దలంక లాలనుచు నూచేరు సరసపదములు జంగచాపుచేపాయ గురులీల మీగాళ్ల గుచ్చెళ్ళు రామ కరమూలముల కాంతి కడుజాయచేయ సరసనూరు కుసుమ వాసన లెదురుడాయ లాలనుచు నూచేరు కొలది ననుమేను లతకున లసియాడ మెలకువతో నొకరొకరి మెచ్చి సరిగూడా తలలూచి చొక్కి చిత్తురు బొమ్మలాడ అలరి ఎల్లరు మోహనాకృతులు చూడ లాలనుచు నూచేరు లలిత తాంబూల రసకలితంబులైన తడుకుదంతములు కెంపుల గుంపులీన మొలక వెన్నెలడాలు ముసురుకుని తో శ్రీ గురుభ్యో నమః. ఇది సనాతన పూర్వకాలంలో ఇది గంగినాపురము అనే గ్రామం. కొంత కాలం గడిచిన తర్వాత ఇది మన నవాబు పరిపాలనలో గండవరంగా మారినది. ఇది గంగాపార్వతి సమేత శ్రీ ఉదయకలేశ్వర స్వామి వారి దేవాలయం, కొడవలూరు మండలం, నెల్లూరు జిల్లా. ఇక్కడ ప్రసిద్ధి చెందిన ఉదయకలేశ్వర స్వామి వారి చీకటితో తొలి కిరణములు స్వామివారి లింగాన్ని తాకటం అనేది చాలా ప్రాముఖ్యత. తెలుసుకుని ఆ నదికి ఆ పుట్టని కూడా మొత్తం కూడా తొలగించేసేటికి స్వామివారు అక్కడ ఉన్నారు. అక్కడ ఉదయకలేశ్వర స్వామివారు తొలగించేటికి అక్కడ ఆ నదీ తీరంలో కూడా అక్కడ ఉదయకలేశ్వర స్వామి స్వయంభూ మహా ఉదయకలేశ్వర స్వామి అంటే స్వయంభూ ఆయన అక్కడ తొలగించడంతో ఉదయకలేశ్వరం తర్వాత ఆయన తొలగించేసి అక్కడ ఒక చిన్న పందిలి మాల పెట్టేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ కులత్తంగ మహారాజు గారికి ఆరోగ్యరీత్యా కూడా సంభవించిన తర్వాత అప్పుడు వాళ్ళ కుమారులకి వాళ్ళకి మహారాజులకు చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళతో బంగారు వన రాణిలతో వాటిని నిర్మించి పై శిఖరాన్ని కూడా వాళ్ళు మన అక్కడక్కడ రాగితోనూ ఎండితోనూ బంగారుతోనూ పెడతారు పైన శిఖరాలు. ఇక్కడ అసలు గండవరంలో అట్లా లేదు.
రాతితోనే అది శిఖరాన్ని నిర్మించారు పైన. మొత్తం సంవత్సరాల క్రితంలో నవాబులు గారు ఆయన ఏది స్వామి ఇది పరిస్థితి ఏంటంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నాకు రాధాకృష్ణుడు ఉదయకలేశ్వర స్వామి అనేవాడు ఏం చేసి ఉన్నాడు. ఆ నిద్రలేస్తే సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఆయనకి మహానుభావుడికి ఆయనకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. ఇక్కడ ఆయన దయాల ఆశేషయ్య గారు అనేవాడు ఊళ్ళో ఏదో భిక్షాటం చేసుకొచ్చి ఆయనకి స్వామివారికి నివేద్యం పెట్టి ఆయన తింటూ ఉన్నాడు అని చెప్పడంతో అప్పుడు ఆ నవాబు ఆలోచించి చిచ్చిచి పనికిరాదు, చాలా తప్పిది అని చెప్పని 350 ఎకరం పొలం ఆమోదముద్ర వేశాడు అనమాట ఆయన. సంవత్సరం కూడా ఈ ఉదయకలేశ్వర స్వామిని తలుచుకున్న వారికి అష్ట ఐశ్వర్య ఆరోగ్య సంపదలు కలుగుటం గాక. రెండోది, ఇక్కడ దసరాలు, కార్తీక మాసంలో అతివైభవంగా కార్తీక దీపములు, లక్ష దీపోత్సవములు, కళ్యాణములు, ఇక్కడ బ్రహ్మోత్సవాలు అతివైభవంతో లక్షల మంది జనాభాతో ఇక్కడ ఉదయకలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అతివైభవం కూడా జరుగుతూ ఉంటాయి. 11 రాత్రిళ్లు బ్రహ్మోత్సవాలు అతివైభవం కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఒక్క భక్తులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అష్టైశ్వర్య ఆరోగ్యం సంపద కలగాలని ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉదయకలేశ్వర స్వామి దర్శనానికి ఇచ్చేసి మీకు ఏ కోరికలు ఉన్నా సరే ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకొని పోవాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాము. ఓం నమః శివాయ.